ఈ రోజు యాక్చువల్లీ నేను టీవీ ముంగల్ రావాలి అని అనుకోలేదు, బట్ ద సర్కమ్స్టాన్సెస్ మేడ్ మీ కమ్ టు ద టీవీ. ఎందుకంటే ఈ ఇష్యూ నిన్న జరిగింది, నిన్న పొద్దున అంటే మధ్యాహ్నం జరిగింది. అండ్ ఆల్రెడీ నేను కంప్లైంట్ ఇవ్వడం హైయర్ అఫీషియల్స్కి, ఎంఆర్ఓ ఆఫీస్లో హైయర్ అఫీషియల్స్కి, కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆల్సో నేను పోలీస్ లోపల కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఐ రియల్లీ థాట్ ఇట్ వాజ్ నాట్ నెసెసరీ బికాస్ దే వర్ టేకింగ్ యాక్షన్. ఈ రోజు సడన్గా నేను టీవీలో అన్ని ఛానల్స్లో చూస్తుంటే, మన ఎంఆర్ఓ గారు మాట్లాడిన విషయాలు నేను చూస్తుంటే ఇట్ షాక్ మీ. అండ్ నేను అనుకున్నాను, నేను కూడా ఐ హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ కూడా కాదు, ఐ హ్యావ్ టు గివ్ మై వర్షన్. ఎందుకంటే నేను ఇమీడియట్గా ఇన్సిడెంట్ జరగంగానే నేను వాళ్ళ అఫీషియల్కి ఇచ్చాను. అంటే ఐ థాట్ అఫీషియల్ వాళ్ళ మీద కొంచెం ఫోర్స్ జరిగిందేమో, అందుకనే ఆయన టీవీ మీదకి వచ్చిండో ఏంటో నాకు తెలియదు. కానీ నేను యాక్చువల్ ఇన్సిడెంట్ ఏమైంది అని చెప్తున్నా. ఈ రోజు నా దగ్గర జేఈకి ఎంట్రన్స్ ఎగ్జామ్ నడుస్తుంది. ఇవాళ ఎందరో స్టూడెంట్స్ మన ఎంఆర్ఓ ఆఫీస్కి ఈ ఓబీసీ సర్టిఫికేట్స్ కానీ, ఈబీసీ సర్టిఫికేట్స్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిలు, వీటి సర్టిఫికేట్స్ గురించి ప్లీజ్ ఆస్క్ మీ. దే ఆర్ రోమింగ్ ఫర్ లాస్ట్ 2 years to 3 years ఎంఆర్ఓ ఆఫీస్కి పోతున్నారు, వస్తున్నారు. విచ్ ఐ థింక్ నేను అప్పటికి ఎలక్షన్ నడుస్తుంది, నేను కొంచెం ఓపిక పట్టమన్నాను. దే డిడ్. దాని తర్వాత ఏమైందంటే నిన్న చాలా సీరియస్గా చాలా మంది వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు చిల్డ్రన్కి వస్తుంది. ఐ హ్యావ్ సీన్ సూసైడ్స్. ఇక్కడ జేఈ ఎగ్జామ్లో ఈ సర్టిఫికేట్స్ దొరకకుండా 3-4 స్టూడెంట్స్ ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో నాకు తెలుసు. Because I know as a corporator I've seen, I always fought for the public, not for ఈ సర్టిఫికేట్స్. నేను నా ఇంటి కోసం అడుక్కోవటంలే, నా పిల్లల కోసం అడుగుతలే, నా కోసం, నా ఫ్యామిలీ కోసం అడుగుతలే. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్, నా బీసీ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లలు రేపు ఏమన్నా పైకి రావాలంటే ఈ సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్. సో వాట్ ఐ డిడ్, వాళ్ళు నిన్న నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, కంటిన్యూస్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నారు, వస్తున్నారు. సో యాక్చువల్లీ నేను ఫోన్ తీసుకుని ఎంఆర్ఓ ఆఫీస్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఫోన్ చేశాను. చేస్తే ఆయన బిహేవియర్, నేను 500 అప్లికేషన్స్ ఎవ్రీడే చేస్తున్నాను, ఆర్ఐ ఒకటే ఉన్నాయి. సో వాట్ ఎవర్ హిస్ టాక్ ఐ అండర్స్టూడ్. దాని తర్వాత ఆయన ఆఫీస్కి రమ్మన్నారు. సరే నేను ఆఫీస్కి వెళ్దాం అనేసి ఈ మైనారిటీస్ ఎవరైతే నా దగ్గరకు వచ్చారో వి వెంట్ దేర్. అక్కడికి వెళ్ళంగానే ఆయన బిహేవియర్, ఆయన ఫస్ట్ లంచ్ చేస్తున్నారని చెప్పారు. ఐ వెయిటెడ్ పేషెంట్ ఆయన చేంబర్లో. నేను ఒక్కదాన్నే వెయిట్ చేశాను. బెనిఫిషియరీస్ని కూడా నేను లోపలికి తీసుకెళ్లలేదు, వాళ్ళు బయటనే కూర్చున్నారు. whereas he was eating his lunch, I waited patiently ఒక 20 minutes. ఆయన బయటకు వచ్చారు. బయటకు రావడమే హీ సా మీ అండ్ ఆయన రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. హీ డిడ్ నాట్ ఈవెన్ ఎక్నాలెడ్జ్ మీ. ఆయన రమ్మని ఇచ్చేసాక హీ డిడ్ ఈవెన్ ఎక్నాలెడ్జ్ మీ. మేడం ఏంటి అని కూడా అనలేదు. బయటికి వెళ్ళిపోయి కారు ఎక్కిపోతుంటే అప్పుడు మా వాళ్ళు వెళ్ళి, ఏంటి సార్ మేడం అక్కడ ఉన్నారు కదా మీతో మాట్లాడి, నేను అప్పటికి టర్న్ అయ్యి నేను అన్నాను, శ్రీనివాస్ రెడ్డి గారు 2 minutes నేను మీతో మాట్లాడాలంటే హీ యాక్చువల్లీ నేను అక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నాను అన్నట్టు కూడా ఆయన బిహేవ్ చేయకుండా హీ జస్ట్ లెఫ్ట్ అయిపోగానే మా బెనిఫిషియల్స్ వీళ్ళందరూ వెళ్ళి, సార్ మాతో 2 నిమిషాలు మాట లేదు, నేను కోర్టుకు వెళ్ళాలి. సో ఈవెన్ ఇఫ్ యూ టోల్డ్ మీ, ఆయన నాకు ఆయన రూమ్లోనే నాకు చేంబర్లో చెప్పుంటే, మేడం ప్లీజ్ ఒక 2 రేపు కలుద్దాము, ఇప్పుడు నేను కోర్టుకు వెళ్ళాలి, నేను అర్జెంట్గా కోర్టుకు వెళ్ళాలంటే ఐ వుడ్ హ్యావ్ రెస్పెక్టెడ్. నేను నిజంగా వి వెంట్ విత్ అ గుడ్ ఇంటెన్షన్ థింకింగ్ దట్ ఐ వాంటెడ్ ఆల్ దీస్ సర్టిఫికేట్. అసలు ఏమవుతుంది, ఐ వాంటెడ్ టు డిస్కస్ విత్ హిమ్, అసలు ఏం చేద్దాము, ఇట్లా 2 years నుంచి పెండింగ్ అవుతున్నాయి. ఆయన భాష, ఆయన బాడీ లాంగ్వేజ్ ఒక విమెన్ తో బిహేవ్ చేసే బాడీ లాంగ్వేజ్ కాదండి. హీ వాజ్ కమింగ్, నేను ఇంకొక విషయం గురించి చెప్పాలి, హీ వాజ్ కమింగ్ క్లోజర్ విచ్ ఐ డిడ్ నాట్ టాలరేట్. అండ్ నేను టీవీలో ఇంకొకటి కూడా చూసాను. ఇవాళ ఈ లేడీస్ ఏదైతే డిబేట్ చేస్తున్నారో, ఐ వాంట్ టు ఆస్క్ దెమ్, ఒక లేడీగా ఒక మ్యాన్ నీ మీదకి వస్తుంటే you would respect that lady. And of course నేనేం చేశానంటే ఒక కొంచెం అగ్రెసివ్ వే ఉండొచ్చు, బికాస్ ఐ డోంట్ లైక్ ఎనీబడి. అక్కడ ఎవరో కేశవరావు డాటర్ ఏదో అంటే కింద స్క్రోలింగ్ వస్తుందండి, కేశవరావు డాటర్ కాబట్టి. నో, ఐ నెవర్. ఇవాళ నేను గెలిచింది కూడా కేశవరావు డాటర్ లాగా అనగలి. ఇవాళ నా పబ్లిక్ కి నేను ఈ 5 ఏళ్ళు ఎంత సేవ చేసినా వాళ్ళకి తెలుసు. నా పబ్లిక్ ని పిలిచి అడగండి. ఇవాళ కేశవరావు ఇష్యూ కాదండి. ఇక్కడ నాకు నా బీసీ ఓసీ ఈ సర్టిఫికేట్స్ ఏదైతే కావాలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, నేను దానికోసం కొట్లాడడానికి వెళ్ళా. అది కూడా కొట్లాడడానికి వెళ్ళలే. ఐ వెంట్ వెరీ పొలైట్లీ టు డిస్కస్ విత్ హిమ్. ఏం చేద్దాము అన్నందుకే వెళ్ళాను, కానీ ఐ డిడ్ నాట్ గో ఫర్ ఫైటింగ్ ఆర్ ఎనీథింగ్. ఆయన బిహేవియర్ బాగా లేకుండే. అందుకే నేను ఇవాళ ఆయన ఏమేమో టీవీలో చెప్తున్నాడు, దౌర్జన్యం. ఆయననే నాతో ఏమన్నాడంటే, పబ్లిక్ ముంగలండి, ఇవాళ ఇంత పబ్లిక్ ఉండే ఎంఆర్ ఆఫీస్ లో. ఇన్ఫాక్ట్ హీ సెడ్
మేడం మేడం కూడా కాదు, నువ్వు. ఆయన భాష ఎట్లా అంటే మేడం లేదు మీరు అనేటి ఆ గౌరవం ఒక లేడీ రిప్రజెంటేటివ్ వచ్చింది అని ఒక రెస్పెక్ట్ లేకుండా నువ్వు. సో ఐ ఆబ్జెక్టెడ్. నేను నువ్వు అని ఎందుకన్నా, ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని నేను ఒకటి కోరాను. అండ్ ఐ జస్ట్ టోల్డ్ హిమ్ బికాస్ నేను ఇది లైఫ్ లో ఎక్స్పీరియన్స్ కాలేదండి ఇట్లాంటిది. అండ్ ఐ డిడ్ మెన్షన్ దిస్ టు ద కలెక్టర్ గారికి కూడా ఇది చెప్పడం జరిగింది. ఆల్సో హీ సేయింగ్ మీ గవర్నమెంట్ లో మీరు ఏమన్నా దౌర్జన్యం చేయండి అంటే, నా గవర్నమెంట్ అంటే ఏంటండి? ఆయన గవర్నమెంట్ సర్వెంట్ కాదా? నేను ఒకటే క్వశ్చన్ అంటున్నా. మరి ఆయన ఎవరు? ఆయన గవర్నమెంట్ సర్వెంట్ కాదా అని నేను ఒక క్వశ్చన్ అంటున్నా. ఎవరి కోసం వర్క్ చేస్తున్నాడు ఒక తహసీల్దార్ గా? దిస్ ఇస్ వాట్ మై క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ నేను అడిగినందుకు నేను ఇదే కంప్లైంట్, ఇఫ్ యూ వాంట్ టు సీ, ఇవాళ నేను లైవ్ లో వచ్చి మీకు చెప్పాలి, అసలు నేను నెసెసరీ కాదనుకున్నానండి. ఇవాళ నేను ఆ డిబేట్స్, ఆ స్క్రోలింగ్లు అవి మీ టీవీలో వేసేటి చూస్తే ఐ జస్ట్ థాట్ నేను కూడా నా వర్షన్ చెప్పాలి. ఎందుకంటే ఇవాళ నేను ఏదో కట్టుకథలు చెప్పడం కాదు. వాట్ ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్ ద కలెక్టర్ yesterday whatever complaint I have given to the police, so everything I'm telling you ఇప్పుడు మీతో ఫేస్ టు ఫేస్ చెప్పాలనుకున్నా, సో దట్ పబ్లిక్ విల్ నో దట్ ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ మై సెల్ఫ్. ఈ రోజు నా స్టూడెంట్స్, నా షాదీ ముబారక్, బీదోళ్ళకి షాదీ, మా గవర్నమెంట్ ఎప్పుడైతే అన్ని ఈ విధంగా వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఎవ్రీథింగ్ టు పబ్లిక్, వీళ్ళ ప్రాబ్లం ఏంటండి? ఆఫీసర్లకి వాళ్ళ పాకెట్ లోంచి ఇస్తున్నారా అని నా క్వశ్చన్. మా గవర్నమెంట్ వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్. ఈ రోజు ఎవ్వరు నా ఇంటి గడప తొక్కినా నేను ఐ విల్ మేక్ ష్యూర్ వాళ్ళకి ఆ పని జరుగుతుందని. సో ఐ డోంట్ థింక్ ఐఎమ్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. పీపుల్ ఇవాళ ఇంత మాట్లాడుతున్నారు కదా, రమ్మనండి వాళ్ళని. ప్లీజ్ టెల్ దెమ్ టు కమ్ ఫేస్ టు ఫేస్. అడగండి ఎందరు ఇవాళ మా దగ్గర షాదీ ముబారక్లు ఎన్ని ఇప్పించినామో మా ఆఫీస్ నుంచి. ఇంకొకటి ఏమవుతుందంటే అండి, ఎంత కరప్షన్ అయిపోయిందంటే, ఇవాళ నేను ఫోన్ చేస్తే, నేను ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే, వాళ్ళకి ఫోన్ చేసి నేను బతిమలాడాను, సార్ నేను పంపిస్తున్నాను, కొంచెం మీరు సర్టిఫికేట్ అంటే నేను పంపించిన మనిషికి సర్టిఫికేట్ ఇస్తారు. వేరే ఒక లేమ్ పర్సన్ ఎవరో నేను తెలియదు, వాళ్ళు వెళ్తే ఆఫీస్కి వెళ్తే మాత్రం సర్టిఫికెట్లు రావు, అన్ని రిజెక్ట్. అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినాక మనం నిన్న జరిగిన ఇష్యూ లోపల ఒక ఇన్కమ్ సర్టిఫికేట్, వాట్ ఎవర్ ఈస్ నీడెడ్ ఫర్ దాట్, దాంట్లో ఏమని రాస్తుందంటే నీడ్ ప్రాపర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు నీడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఉందండి దాంట్లో దీంట్లో రిజెక్షన్ లోపల. సో నేను చెప్పండి, దీనికి ఆన్సర్స్ చెప్పండి. ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ దీస్ విత్ ద డాక్యుమెంట్స్. అన్ని డాక్యుమెంట్స్ వెళ్తే కూడా రిజెక్ట్ అని వస్తుంది. రిజెక్ట్ అని వెళ్తే మా వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ డే పాపం 2-3 days దే ట్రై, మళ్ళీ ఒక మీడియేటర్ త్రూ పోవాలి. అంటే వీళ్ళతో లింక్ ఉన్న ఒక మీడియేటర్ త్రూ పోవాలి. మీడియేటర్ త్రూ పోతే మాత్రం పని అయిపోతుంది. సో వాట్ ఈస్ దిస్ కరప్షన్? ఐ వాంట్ టు స్టాప్ దిస్ కరప్షన్. ఈ రోజు 5 ఏళ్ళు నేను ఉట్టిగా నేను వచ్చి ఏదో నా కోసం నేను బెనిఫిట్ అవుతున్నా అనేసి నేను కొట్లాడట్లేదు. నేను ఇంటెన్షనలీ నాకు శ్రీనివాస్ రెడ్డి గారు పడదో, ఈ తహసీల్దార్ పడదో, అట్లాంటి విషయాలు కాదు. ఐ డోంట్ హ్యావ్ టు ఫైట్ విత్ ఆఫీస్. నేనేమన్నా అంటే, ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే టుడే వీ డింట్ హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్. అదొకటే నేను చెప్పాలనుకుంటున్నాను. ఈవెన్ వ్యూవర్స్కి ఎవరికైతే ఇది రాంగ్ మెసేజ్ పోతుందో, ఇవాళ వచ్చింది కారణం కూడా ఐ వాంట్ టు టెల్ దెమ్ అబౌట్ దిస్ ఇష్యూ అండి. థ్యాంక్ యూ. అదే నేను చెప్తున్నానండి, వాళ్ళు ఎన్నో విషయాలు చెప్తారండి. దాడి చేసినాము, దాడి చేయండి, మాకు తెలుసు. ఐ డోంట్ వాంట్ సీ coming from a respectable family, being a public representative, నేనేం మాఫియా కాదు, నేనేం డాన్ కాదు టు డూ దౌర్జన్యం. ఆయన మాటలు మీరు విన్నారు, ఆయన మాటలు దౌర్జన్యం. నేను అదే చెప్తున్నా, నేను ఒక పీపుల్ కోసం కొట్లాడడానికి వెళ్తానండి. నేను ఈ సర్టిఫికెట్స్ ఎందుకు 2 years అయింది, నేను అడగడానికి వెళ్ళగానే నేను నాట్ ఒక మా మనుషులు ఎవరన్నా అక్కడ ఎవరైనా బెనిఫిషియర్ ఇట్లా టచ్ చేసిండ్రు అని కూడా అడగండి. ఎందుకంటే జనరల్ పబ్లిక్ అక్కడ చాలా మంది ఉంటారు ఎంఆర్ ఆఫీస్ లో. ఇది జరిగింది పోనీ ఇంటర్నల్ గా ఆయన రూమ్ లో జరగలేదు, ఇది బయట జరిగింది, ఇష్యూ బయట జరిగింది. సో పబ్లిక్ దేర్ ఏమైనా ఉంటే పబ్లిక్ కూడా ఇది చేస్తారు కదా. సో మేము అట్లాంటి దౌర్జన్యాలకి ఇంకా పాల్పడలేదని. వై షుడ్ ఐ డూ? ఎందుకు అసలు దౌర్జన్యం చేయాలి? ఎందుకంటే మేము అడిగింది ఆయన అడిగాము. నేను వెళ్ళింది కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ టు వెరీ క్యాజువలీ. అంటే ఎన్ని డేస్ పడుతుంది, ఇప్పుడు మన దగ్గర స్టాఫ్ లేదు అంటున్నారు, సో హౌ డస్ ద ప్రొసీజర్ గో అని మాట్లాడడానికి వెళ్ళాను. నేనేమి ఇంటెన్షనలీ దౌర్జన్యం చేయాలని ఇక్కడ ఎవరు వెళ్ళరండి. చెప్పి అందుకే నేను ఏమన్నానంటే, మీరు అదే ఆ క్వశ్చన్కి వస్తున్నా. కోర్ట్ ఆయన ఫస్ట్ నేను యాంటీ రూమ్ లో కూర్చున్నా కదా,
ఆయన కోసం వెయిట్ చేస్తున్నా కదా, ఆయన రమ్మన్నప్పుడు నేను కూర్చున్నాను. ఇదే సెటప్ అండి. ఇప్పుడు నన్ను చూస్తున్నాడు, ఆయన సీట్ ఇక్కడ ఉంది, నేను అక్కడ కూర్చున్నాను, ఆయన రూమ్ అక్కడ ఉంది. సో హీ జస్ట్ వాక్, హీ సా మీ, ఆయన చూశాడు నన్ను, ఒక్కదాన్నే కూర్చున్నా, హీ జస్ట్ వాక్డ్ ఆఫ్ స్ట్రేట్. నేను శ్రీనివాస్ రెడ్డి గారు 2 minutes మీతో మాట్లాడితే హీ షుడ్ హావ్ టోల్డ్ మీ, మేడం నేను కోర్టుకి వెళ్తున్నాను, నేను రేపు కలుస్తాను మిమ్మల్ని. ఐ వుడ్ హావ్ రెస్పెక్టెడ్. అవునా కాదా చెప్పండి మీరు? గతంలో కూడా బెదిరింపులకు పాల్పడినని చెప్పేసి ఎవరిని బెదిరించామండి మేము చూడండి, ఇవాళ ఎంఆర్ ఆఫీస్ నుంచి అంటే నేను ల్యాండ్ గ్రాబింగ్ మాఫియా కాదండి ఇక్కడ. నేను ఐ నెవర్, ప్లీజ్ గో అండ్ ఫైండ్ అవుట్. నేను ఎవరిని బెదిరియాను. నేను కొంచెం అగ్రెసివ్ గా లీడర్ గా, నా మనుషులు, నాకు స్టూడెంట్స్ చచ్చిపోకూడదండి. ఇవాళ ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఇవాళ నన్ను ఇట్లనే నాకు కోపం ఎక్కడ తెప్పిస్తారంటే, ఇవాళ నాకు నా బస్తీ లోపల 45 మంది స్టూడెంట్స్ ని నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నానండి. ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాను. ఇవాళ గవర్నమెంట్ స్కూల్ 250 స్టూడెంట్స్ నుంచి 1700 స్టూడెంట్స్ వరకు చేశాను. నాకు బాధ ఎక్కడంటే, బీదవాళ్ళు ఇవాళ షాదీ ముబారక్ వస్తారండి, పాపం పెళ్లిళ్ళు చేసుకుని వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు పైసల కోసం వస్తే మీకే ఒక 10,000 ఇవ్వాలి, బయటోడికి 10,000 ఇవ్వాలంటే దేనికి? నా గవర్నమెంట్ దేర్ గివింగ్ 1 lakh తీస్తున్నారు. పైన ఇచ్చినప్పుడు నాకు ఫుల్ బెనిఫిట్ కావాలి, కానీ నేను మీకు ఇచ్చి ఆఫీసర్లకు ఇచ్చి ఎందుకంటే నేను చేయాలవన్నీ. సో ఐ ఫైట్ అగేన్స్ట్ కరప్షన్ అండి. ఐ డోంట్ డూ దౌర్జన్యం, ఐ ఫైట్ అగేన్స్ట్ కరప్షన్. దట్స్ అ బెటర్ వర్డ్ టు సే.